నమస్తే. తెలుగునాట 51 ఏళ్ల చరిత్ర కలిగినటువంటి డిఎంకే కాంగ్రెస్ బంధం. ఈ బంధం ఈరోజు మధ్యలోకి వచ్చిన విజయ దళపతితో పూర్తిగా మారిపోయిందంట. దీంతో 51 ఏళ్ల బంధాన్ని తెంచుకున్నదంట కాంగ్రెస్ పార్టీ డిఎంకేతో. కానీ డిఎంకే ఎటు వెళ్ళబోతున్నది? డిఎంకే రేపు ఎన్డీఏలో కలబోతున్నదా ఏంటంటే $1,00,000 మంది ప్రశ్న. లేదు, తమిళనాడు రాష్ట్రంలో డిఎంకే జాతీయ రాజకీయాలు కాకుండా కేవలం రాష్ట్రం కోసం ఆలోచిస్తుందా, లేదు ఎన్డీఏలోకి వెళ్తాదా ఏంటా అనేది వేచి చూడాలి. కానీ అవేంటో చూద్దాం. ఇండియా కూటమిలో భారీ బ్రేకప్. కాంగ్రెస్కు డిఎంకే గుడ్ బై. ఎన్డీఏలోకి ఎంట్రీ ఇచ్చే అవకాశం చూస్తుంటే రాజకీయాల్లో చాలా పెద్ద బ్రేకప్ అయ్యేలా ఉంది. ఎన్నాళ్ళు ఉండి కూటమిలో పెవుకెక్కులా అతుక్కుపోయిన కాంగ్రెస్ డిఎంకే మధ్య ఇప్పుడు దళపతి విజయ్ ఎంట్రీతో పెద్ద రచ్చే స్టార్ట్ అయ్యింది. అసలు మ్యాటర్ ఏమిటంటే, విజయ్ కొత్తగా పెట్టిన టీవీకే పార్టీకి మన కాంగ్రెస్ వాళ్ళు సడన్గా మద్దతు తెలపటం స్టార్ట్ చేసేశారు. ఇది చూసిన డిఎంకే వాళ్ళకి ఎక్కడ కాలాలో అక్కడ గట్టిగా కాలిందంట. మనతో ప్రేమగా ఉంటూ పక్కనే కొత్త హీరోతో దోస్తీ చేస్తారా అని డిఎంకే సీనియర్ లీడరు టిఆర్ బాలు కాంగ్రెస్ మీద గట్టిగా ఫైర్ అయ్యారంట. ఆయన చెప్పిన డైలాగులు వింటుంటే ఒక షార్ట్ లవ్ ఫెయిల్యూర్ సాంగ్ బ్యాక్గ్రౌండ్లో ప్లే అయినట్టే అనిపిస్తుందంట. కష్టకాలంలో మేము మీకు అండగా నిలిచాం, కానీ మీరు మాత్రం మాకు వెన్నుపోటు పడిచారు. దానికి ఇప్పుడు పెద్ద మూల్యమే చెల్లించుకుంటున్నాం. అయినా సరే నవ్వుతూ భరిస్తాం అని పెద్ద త్యాగం చేసిన రేంజ్లో ఎమోషనల్ అయిపోయారంట. అవకాశవాద రాజకీయాల కోసం సిద్ధాంతాలను తాకట్టు పెడతారా అంటూ కాంగ్రెస్ని ఏకిపారేశారు. కూటమికి ఓటు వేసిన ప్రజలు కాంగ్రెస్ వంచేస్తుందని గట్టిగా వేసుకున్నారంట డిఎంకే నేతలు. ఇదంతా చూస్తూ ఉంటే డిఎంకే వాళ్ళు ఇక ఇండియా కూటమిలో ఉండటం వేస్ట్ అని ఫిక్స్ అయినట్టు ఉన్నారంట. కాంగ్రెస్ చేసిన ఈ ద్రోహానికి వాళ్ళు గట్టిగా హట్ అయ్యారంట. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వచ్చిన కోపంతో డైరెక్ట్గా పోయి ఎన్డీఏలో జాయిన్ అయిపోయినట్టు ఫోన్స్లో ఉన్నట్టు టాక్ నడుస్తుంది. ఓ పక్క ఇదే దెబ్బతో ఇండియా కూటమి నుంచి డిఎంకే అవుట్, ఎన్డీఏలోకి ఇన్ను అన్న మాట తమిళ రాజకీయాల్లో టాక్ ఆఫ్ ది ఇయర్గా మిగిలిపోయిందని చెప్పవచ్చు. కాంగ్రెస్ డిఎంకే మధ్య చిన్న మిస్అండర్స్టాండింగ్ అనుకున్నాం, కానీ చివరికి ఇది ఎన్డీఏకి పెద్ద బంపర్ ఆఫర్ అయ్యేలా ఉంది. మరి ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు కొత్త ఫ్రెండ్ విజయ్ దగ్గర ఉంటారా, లేకు తిరిగి డిఎంకే కాలు బేరానికి వచ్చి సారీ చెప్తారా చూడాలి. ఏదేమైనా తమిళనాడు పాలిటిక్స్లో ఈ కొత్త లవ్ ట్రయాంగల్ ఎపిసోడ్ మాత్రం ఫుల్ ఎంటర్టైన్మెంట్గా ఉందని చెప్పవచ్చు. ఇండియా కూటమిలో భారీ బ్రేకప్కి ఎవరు ఆజ్యం పోశారో మనందరికీ తెలిసిందే. థ్యాంక్ యూ.